2,50,50,893 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. మొత్తము రాష్ట్రమంతా కూడా మన పలమనేరు పురపాలక పరిధిలో మనము ఏ కుమార్ అనే లబ్ధిదారునికి ఈరోజు మనము ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కింద మొత్తము 2,50,000 రూపాయలు లబ్ధిదారునికి మనము ఇవ్వడం జరిగింది. ఇందులో 1.5 లక్ష సెంట్రల్ షేరు, తర్వాత 1 లక్ష స్టేట్ షేర్ కింద లబ్ధిదారునికి ఇవ్వడం జరిగింది. ఈ మొత్తము అంతా కంప్లీషన్ అయిపోయి ఈరోజు ఈ ఇంటిని గృహప్రవేశం చేయడం జరిగింది. మనము ఈ లబ్ధిదారుల కార్యక్రమం వచ్చేసి PMAY కింద మనం మొత్తం అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. లబ్ధిదారుడు చాలా సంతోషాన్ని అతను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అతని సంతోషాన్ని మీరు ఇప్పుడు ఆయన మాటల్లోనే వింటారు. నమస్కారం అండి అందరికీ. నా పేరు కుమారు. 22 సంవత్సరాలుగా నేను కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ రెంట్ హౌస్లో ఉన్నాను. ఈసారి కూటమి ప్రభుత్వం వల్ల మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవనీయులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి వల్ల ఈరోజు ఇల్లు కట్టుకోవడం జరిగింది. 2,50,000. అందరికీ నమస్కారం. మన కూటమి ప్రభుత్వం రాగానే ఆ రోజు ఏదైతే ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీలో ఒక భాగము జాగా ఉన్న వాళ్ళకి హౌసింగ్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 2.0 కార్యక్రమంలో దాదాపు పలమనేరుకు సంబంధించి 114 ఇండ్లు శాంక్షన్ కావడం జరిగింది. అందులో దాదాపు 40% ఫినిషింగ్లో ఉంది. ఒక హౌసే ఇక్కడ పూర్తయింది. కాబట్టి ఈరోజు రాష్ట్రం మొత్తము అన్ని చోట్ల ఇలాంటి హౌసెస్ని గృహప్రవేశం చేయాలనేసి మన ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన అమరన్న గారి యొక్క నాయకత్వంతో ఈరోజు ఇక్కడ ఈ కుమార్ అనే లబ్ధిదారులు హ్యాపీగా వాళ్ళు సంతోషంగా 2.5 లక్ష గవర్నమెంట్ ఇవ్వడంతో ఆ డబ్బుతో వాళ్ళు ఈరోజు ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలనేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా 112 మంది లబ్ధిదారులు కూడా త్వరలోనే మీకు ఏదైతే వర్క్ కార్డు ఇచ్చారో మీరు వెంటనే ఇళ్ళని గృహప్రవేశం చేయాలని కూడా వాళ్ళు కూడా తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో కూడా మీరు ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారనేసి కోరుకుంటూ సమయం తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ డబుల్ ఇంజన్ సర్కారుగా మనకు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి బాటలో ఈరోజు చాలా తొందరగా స్పీడ్గా అభివృద్ధి చెందుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటి హౌస్ గృహప్రవేశానికి రావడము అందరూ సంతోషించదగ్గ విషయము. ఇదే విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఇల్లు లేని వాళ్లకు, జాగా ఉండే వాళ్లకు లక్షలలో ఇల్లులు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండేదానివల్ల ఇంకా బాగా అభివృద్ధి చెంది అందరికి కూడా రాబోయే ఈ ఏదైతే అందరికీ శాంక్షన్ అయిందో 114 మంది హౌస్ వాళ్ళు కూడా తొందరలో కంప్లీట్ చేసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఇళ్లలో ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మేడం గారికి, సార్ గారికి, అదేవిధంగా మన తెలుగుదేశం నాయకులకు అందరికీ కూడా, అదేవిధంగా మన కుమార్ దంపతులకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.